హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్ శశివదనే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు హెల్తీగా టేస్టీగా ఉండే పన్నీర్ బ్రౌన్ రైస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ బిర్యానీ కోసం 2 కప్స్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని మ్యారినేట్ చేయడం కోసం 3 టీ స్పూన్స్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్, కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో లెమన్ వాటర్ కూడా యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. నేను ఈ బిర్యానీ కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కోసం నేను 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. ఈ టొమాటో ప్యూరీ బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి. ఈ పన్నీర్ని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యారలల్గా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ 3/4 ఉడికిపోయిన తర్వాత పన్నీర్ కర్రీ మీద లేయర్స్గా రైస్ వేసుకుంటూ దమ్ పెట్టుకోవాలి. ఈ రైస్ లేయర్స్గా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని దమ్ పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది.
ఇలా కింద నుండి మంచిగా కలిపేసుకొని హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.